పవన్ కళ్యాణ్‌ని కావాలని కిరికేస్తున్నారా? దీని వెనకాల ఏమన్నా కుట్రుందా? ఇక్కడ 3 పాయింట్లు మాట్లాడుకుందాం. ఇది కేవలం అసెస్‌మెంట్ మాత్రమే. నంబర్ 1 పవన్ కళ్యాణ్ అనే ఆయన వైరల్. ఆయన ఏం మాట్లాడినా ఆయన మాటలు వైరలే. ఆయన్ని ఎవరన్నా ఏమన్నా వైరలే. ఎందుకంటే ఆయన ప్రత్యర్థులు అంత కసిగా ఉంటారు కాబట్టి. దాంతో ఎస్పెషల్లీ ఆంధ్రాలో వైసీపీ కావచ్చు, తెలంగాణలో టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళకి పవన్ కళ్యాణ్‌ని తిట్టితే సంతోషం. వాళ్ళు షేర్ చేస్తారు. అది చూస్తారు. పవన్ కళ్యాణ్‌ని పొగిడితే చూసేవాళ్ళు జనసేన వాళ్ళే. ఈవెన్ తెలుగుదేశం, బీజేపీ వాళ్ళు కూడా పట్టించుకోరు. కాబట్టి ఎక్కువ నెగటివిటీకి వ్యూవర్‌షిప్ వస్తుంది కాబట్టి పవన్‌ని తిట్టిపోయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతోంది నంబర్ 1. రెండోది తెలంగాణ ఉద్యమం టైంలో హడావిడి చేసిన వాళ్ళు కేసీఆర్ వచ్చాక కొంతమంది బాగుపడ్డారు. ఆ తర్వాత చాలామంది పక్కకి వెళ్ళిపోయారు. అందులో ఒక 15% మందిని మొన్న రేవంత్ చేరదీశాడు. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి తాము లైమ్లైట్లోకి రావడానికి పవన్ కళ్యాణ్‌ని తిట్టడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉదంతాన్ని వాడుకుంటున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరు వెనక్కి తగ్గారు, క్షమాపణ చెప్పేశారు. పవన్ కళ్యాణ్ కేసులు వద్దన్నారు, వదిలేశారు. కానీ రోజుకొకళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టడం అంటే ఇది ఎవరు ఆర్గనైజర్ చేయరు. ఒకటి ఆ సంఘాల వాళ్ళకే ఉండే కాన్సెప్ట్. ఇది ఒక రకంగా బీఆర్ఎస్కి పెద్ద మైనస్ అవుతుంది. ఎందుకంటే మొన్నటిసారి అత్యధిక స్థానాలు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నది బీఆర్ఎస్ హైదరాబాద్లోనే, హైదరాబాద్ కార్పొరేషన్లోనే. ఇప్పుడు ఈ సంఘాలని బీఆర్ఎస్ నాయకులు ప్రోత్సహిస్తున్నారని నేను అనుకోవట్లేదు. కానీ వీళ్ళందరినీ చూసినప్పుడు బీఆర్ఎస్ఏ గుర్తుకొస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి అదే ఫేస్ కాబట్టి. వీళ్ళని అదుపు చేయడం దాని చేతిలో ఉండదు. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి న్యూసెన్స్ వలన అది ఖచ్చితంగా ఆయనకే ఫెరిచి అవుతుంది, పవన్ కళ్యాణ్కి. ప్లస్ రేపు పొద్దున బీఆర్ఎస్కి మైనస్ అవుతుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి కాంగ్రెస్ ప్లాన్ ఏమన్నా ఉందా? ఎందుకంటే ఇంత ఆర్గనైజర్గా వరుసపెట్టి నడుస్తుండడం అనేది జరగదు. బీఆర్ఎస్ని దెబ్బతీయడానికి వీళ్ళందరూ మాట్లాడితే కనుక అది బీఆర్ఎస్ వైపుకే వెళ్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ని నువ్వు దూషించడం, మొన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ లాంటి పనులు చేయడం ద్వారా ఇక్కడ ఒక భావోద్వేగాన్ని సృష్టించి అప్పుడు యాంటీ బీఆర్ఎస్ ఫీలింగ్ క్రియేట్ అయితే అది కాంగ్రెస్ వైపుకి మళ్ళడం. ఎందుకంటే గత 15-20 ఏళ్ళ నుండి చూస్తే కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్లో కనీసం డిపాజిట్లు దక్కించుకున్నయ్యే తక్కువ ఉన్నటువంటి సందర్భం ఉంది. గెలవడం అసాధ్యమైన సందర్భం. ఈవెన్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది. పాత బస్తీలో అయితే అసలు సున్నా పరిస్థితి. అలాంటి సిచ్యుయేషన్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ ఏమన్నా మంచి స్కెచ్లు వేయడంలో సిద్ధస్తుడు కదా, తనేమన్నా వేశారు. ఇది నేను ఎజంప్షన్ మాత్రమే, ఊహ మాత్రమే. ఇది కూడా ఒక చర్చనీయాంశం. ఇది ఎక్కడా నేనేమి ఎవరు బాత్రూమ్ దగ్గర విని చెప్పట్లేదు. ఊహ అంటే ఇలా కూడా జరగచ్చు. అదే కాకపోతే మంచిదే. అది నిజమైతే కనుక అదొక గేమ్ అన్నమాట. మూడోది వచ్చేటప్పటికి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలకి వాస్తవంగా ఇప్పుడు బలమైనటువంటి ఛాయిన్స్ ఒకటి హైదరాబాద్ కార్పొరేషన్ అన్నదే అత్యంత ముఖ్యమైనటువంటిది తెలంగాణ మొత్తం మీద. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇట్లాగా ద్వేషిస్తూ ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళందరూని ఎవరిని కంట్రోల్ చేయట్లేదు అక్కడ రేవంత్ సర్కార్, అలాగ ప్రోత్సహిస్తోంది. ఇంకో పక్కన అటు చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి లింకుల్ని ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ లాంటి దాన్ని అడ్డుపెట్టి రేవంత్ రెడ్డి గేమ్ ప్లే చేస్తున్నారు. అంటే తెలుగుదేశం ఓటర్ని 99% మొన్న వాళ్ళు లాక్కున్నారు. జనసేన ఓటర్ని కూడా కాంగ్రెస్ లాక్కోబట్టినే కాసిన ఆ ఓట్లన్నా వచ్చినటువంటి పరిస్థితి ఉంది తెలంగాణలో, హైదరాబాద్లో. కాబట్టి ఆ ఓట్లని యువతలకి లాక్కు రావడానికి వీళ్ళు ఏమన్నా ప్రయత్నిస్తున్నారా అన్నది చూడాల్సి ఉంది. ఓవరాల్గా పవన్ని విమర్శించడం అన్నటువంటిది పవన్ ప్రభుత్వాలని గెలిపించలేకపోవచ్చు, ప్రభుత్వాలని పడగొట్టడానికి ఉపయోగపడు. ఇప్పుడు పవన్ ఇంపాక్టు బీఆర్ఎస్కి దెబ్బ, కాంగ్రెస్కి దెబ్బ, బీజేపీకి దెబ్బ అనేది చూసుకోవాలి.